Best health packages up to 80% discount. Tirumala Diagnostics. సింగర్ సునీత అందరికీ సుపరిచితమే. ఎన్నో అద్భుతమైన పాటలతో మనసులు దోచుకుందామే. ఇక ఆమె కొడుకు ఆకాష్ రీసెంట్ గా రిలీజ్ అయిన సర్కారు నౌకరీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన సినిమాతో ప్రేక్షకులకు ఓ సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు. అలా ఆకాష్ హీరోగా నటించిన సర్కారు నౌకరీ మూవీ జనవరి 1న విడుదలైంది. అయితే ఈ మూవీ చూసిన సింగర్ సునీత భావోద్వేగానికి లోనైంది. మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంది. సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పాట తీరుతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపే సింగర్ ఎవరైనా ఉన్నారు అంటే అది సింగర్ సునీత అనే చెప్పాలి. ఆమె పాటతో ఎంతో మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన ఆమె ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఇక సింగర్ సునీతకు 2 పిల్లలు కాగా కొడుకు ఆకాష్ జనవరి 1న రిలీజ్ అయిన సర్కారు నౌకరీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే ఈ మూవీ చూసిన సునీత కంటతడి పెట్టుకుంది. హీరోగా కథ నడిపించడం అనేది పెద్ద బాధ్యత. ఆకాష్ చాలా బాగా నటించాడు. కళ్ళతో ఎక్స్ప్రెషన్ పలికించే నటులంటే చాలా ఇష్టం. నాకు ఈ మూవీ చూస్తున్నంతసేపు సినిమాలో ఆకాష్ కనిపించలేదు. గోపాల్ అనే పాత్ర మాత్రమే కనిపించింది. ఆకాష్ ఎప్పుడు సినిమాల్లో యాక్ట్ చేస్తానమ్మా అని చెప్తూ ఉంటే ఏదో అనుకున్నా కానీ ఇంత బాగా చేస్తాడనుకోలేదు. సినిమా ఎమోషనల్గా ఉందని కన్నీళ్లు పెట్టుకోవడం లేదు. నా పిల్లలు కన్న కలలు నిజమవుతుంటే తల్లిగా తెలియకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి, మరికొన్ని ఆహ్లాదాన్ని ఇస్తాయి, మరికొన్ని గుండె బరువెక్కేలా ఉంటాయి. ఈ చిత్రంలో అన్నీ ఉన్నాయి. ఆకాష్ ఈ సినిమా చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ సింగర్ సునీత ఆనంద భాష్పాలు రాల్చిందే.